లేని ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చర్చించుకోబోయేటువంటి అంశం కర్మ గురించి. కర్మ అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. అది సుఖానికి సంబంధించి కావచ్చు, దుఃఖానికి సంబంధించి కావచ్చు. ఈ కర్మ అనే దాని వల్లే ఈ సుఖదుఖాలు అనేవి ఏర్పడటం కానీ, అవి మల్టిప్లై అవ్వటం కానీ, మన జీవితం మీద దుఃఖానికి సంబంధించి కానీ, సుఖానికి సంబంధించి కానీ ప్రాధాన్యతని సంతరించుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ కర్మ ఏర్పడటానికి గల కారణాల గురించి చాలా మంది అడగటం జరుగుతుంది. అయితే ఈ కర్మ అనేది ఏర్పడేది ఏ విధంగా అనే దాని గురించి ముందల చర్చించుకుందాం. యాక్చువల్గా కర్మ అనేది ఏర్పడనటువంటి విషయం అనేది ఇక్కడ ఏదీ లేదు. మీరు చూసినా, విన్నా, తిన్నా, స్మెల్ చూసినా, స్పర్శించినా ప్రతీది కూడా కర్మే. ఇది ఏంటి అంటే లోపల మనం చేసేటువంటి ప్రతి పని కూడా లోపల సబ్ కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ చేసుకుని చిత్తంలో ఫీడ్ అయ్యి అలాగా ప్రింట్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు, కొంతమంది బజ్జీలు బాగా ఇష్టపడతారు, లేకపోతే రకరకాలైనటువంటి స్వీట్స్ ఇష్టపడతారు. ఇలాగా మీరు చూసినప్పుడు వెంటనే మీ మనసులో అబ్బా ఇది తింటే బాగుంటుంది అనగానే అక్కడ కర్మ అనేది ఆల్రెడీ లోపల సీడ్గా ఉంది, అక్కడ అవకాశం వచ్చింది. అంటే ఆ కర్మ అనేది మనకి జనరల్గా సీడ్ అనేది మనం భూమిలో నాటినప్పుడు దానికి మంచి నేల కావాలి, తర్వాత దానికి నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి. అలాగే కర్మకు కూడా చాలా మంది అనుకుంటారంటే ఇది నా మనసులో దీనికి సంబంధించినటువంటి కర్మకు సంబంధించినటువంటి విషయాలు లేవు, కోరిక సంబంధించిన విషయాలు లేవు, నేను మానేశానని అనుకుంటారు. కానీ ఒక బలహీనమైనటువంటి క్షణం, లేకపోతే ఆ కర్మ మొలకెత్తటానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే ఏర్పడిందో అది మళ్ళీ మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. అది మొలకెత్తినప్పుడు మళ్ళీ అది వృక్షంగా ఏర్పడి అనేక ఫలాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వృక్షంగా ఏర్పడి కర్మ చేసినప్పుడు ఫలాలు ఎలా ఏర్పడతాయి అనేది ఒక డౌట్ ఉండొచ్చు. మనం కర్మ చేసినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్లో రాగద్వేషాలు కింద అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి రకరకాలైనటువంటి విషయాలుగా లోపల ఇన్ప్రింట్స్ గా ఏర్పడతాయి. ఈ ఇన్ప్రింట్స్ గా ఏర్పడినటువంటి అన్ని కూడా కర్మలే, ఇవన్నీ కూడా వాసనలే, ఇవన్నీ కూడా బలంగా ఏర్పడి మళ్ళీ ఆ కర్మ చేయటానికి, ఆ సుఖాన్ని పొందటానికి పొరుకొల్పుతాయి. ఇక్కడ ప్రతి జీవి కూడా సుఖం కోసం అని వెళ్ళే దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ విషయాన్ని గమనిస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తాగుడు అలవాటు ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు సుఖపడటానికనే వెళ్ళారు, కానీ చివరికి ఆ జీవితం ఏమవుతుందంటే దుఃఖమయం అయిపోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు సుఖం కోసం వెళ్తున్నారు, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ కర్మ సంఖ్యల నుంచి బయటపడేది ఎలాగా అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అంటే క్రియకు సంబంధించి క్రియాయోగంలో సాధన చేసేవాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి సాధన చేసేవాళ్ళు కూడా ఫోన్ కాల్స్ చేసి మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మాకు ఈ విషయాల్లో డౌట్ ఉంది, క్లారిఫై చేయండి, లేకపోతే అసలు కొత్తగా క్రియాయోగ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలని రకరకాల విషయాల మీద ఫోన్ కాల్స్ చేసి క్లారిఫై అయ్యి, ఎందుకు క్లారిఫికేషన్ అవసరం అంటే మనకి ఒక చోట కాన్షియస్ అనేది స్టక్ అయితే, అంటే పలానా విషయం అనేది మనకు తెలవకపోతే అది అక్కడి నుంచి ముందలకు వెళ్ళదు. ఇంకా అదే ఊరికే అడుగుతూ ఉంటది, ఈ క్వశ్చన్ ఏంటి అని ఊరికే ప్రశ్నిస్తూనే ఉంటది. ఎప్పుడైతే దీనికి సమాధానం చెప్పినప్పుడు తర్వాత అది వదిలేస్తుంది, అక్కడి నుంచి ముందలకు వెళ్ళిపోతుంది. ఇలాగే మనం చాలా మందికి కుండలినికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు, అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పక్షవాతం వస్తుంది అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ గురించి రకరకాలుగా వాళ్ళు విని ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేయడానికి భయపడతారు. ఎంత చేసినా కానీ అరే ఏమవుతుందా అనేటువంటి భయం ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని మనస్సు అనేది లాజికల్ గా కూడా సాటిస్ఫై అయిందో వాళ్ళు అక్కడి నుంచి ముందలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇలాగా మనకి ఫోన్ కాల్స్ చేసి చాలా మంది క్వశ్చన్ చేసి అది కేచరి ముద్ర కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, వీటి గురించి కనుక్కొని వాళ్ళు సాధనలో ముందలకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కర్మ విషయానికి సంబంధించి కూడా మనకి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకపోతే ఈ చిక్కు ప్రశ్నల్లో మిగిలిపోయి అది అక్కడ ఏం చేయాలి అనేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
మరి ఈ కర్మ నుంచి బయటపడేటువంటి విషయంలో కూడా అంటే మనం చూసినప్పుడు దాంట్లో ఒక రాగమో ద్వేషమో ఏదో ఒకటి ఉంటుంది న్యూట్రల్ గా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం, బయట వ్యక్తుల్ని చూసాం, చూడంగానే ఒక కామెంట్ ఉంటుంది, ఒకళ్ళని చూడంగానే అబ్బా చాలా బాగున్నారు, రాగం. చూడంగానే మనకి వాళ్ళని చూడంగానే వాళ్ళు అందంగా లేరు, అబ్బా అసహ్యంగా ఉంది, వెంటనే ద్వేషం. అంటే ఈ ఇన్ప్రింట్ అనేది లోపల పడుతుంది. ఇది కర్మ, ఇది కర్మే. చూసే ప్రతిదాన్ని కామెంట్ చేసేది కర్మే. అదంతా కర్మలను కొని తెచ్చుకోవటమే మనం. మరి అలా ఉండగలమా? మనసు అనేది ఊరుకుంటుందా? మనం బయటికి వెళ్తే కామెంట్ చేయకుండా, చూడకుండా, రాగానికి పోకుండా, ద్వేషానికి పోకుండా ఉండగలమా? అయితే అంటే కర్మ అనేది లేకుండా ఉండాలంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామంగా కర్మ చేయిస్తే కర్మ అనేది అంటదు. నిష్కామంగా కర్మ చేసేవాళ్ళు ఎవరు? మీరు నెల తరబడి మొత్తం కూడా కష్టపడి పనిచేస్తున్నారు, చివర వచ్చేటువంటి ఫస్ట్ తారీఖున వచ్చే శాలరీ కోసమే. మరి మీరు పని చేసేటప్పుడు శాలరీ అనేది దృష్టిలో ఉంటది కదా. మీకు ఒకవేళ శాలరీ అనేది డిగ్రీ అంటే తగ్గించారనుకోండి, మీరు చేసేటువంటి కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, మీ క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది, ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ నిష్కామ కర్మ అనేది చేయటం కూడా చిన్న విషయం కాదు, అంత తేలికైన విషయం కాదు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అంటే క్రియాయోగలో అత్యంత సులువైనటువంటి పరిష్కార మార్గం. లాహిరి బాబా చెప్పేది ఏమిటంటే రాత్రి చేసినటువంటి కర్మలు, పొద్దున చేసినటువంటి క్రియ వల్ల, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి కర్మలు రాత్రిపూట చేసేటువంటి క్రియ వల్ల, లేకపోతే సాయంత్రం పూట చేసేటువంటి క్రియ వల్ల నివారించబడతాయి అని చెప్తారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీసుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని కర్మలు అనేవి ఖచ్చితంగా ఆచరించి ఉంటాం, రాగద్వేషాలకు వెళ్ళి ఉంటాం, అన్ని చేసి ఉంటాం. చేసిన తర్వాత ఈవినింగ్ టైము మీరు క్రియ అనేది ఖచ్చితంగా నేర్చుకొని కరెక్ట్గా చేస్తే మనకి క్రియాపరావస్థ అంటారు. క్రియాపరావస్థ అంటే క్రియ అంటే కర్మ, పరావస్థ అంటే కర్మ లేనటువంటి స్థితి. అసలు కర్మ లేని స్థితి ఉందా అంటే కర్మ లేని స్థితి లేదు. శ్వాస పీల్చుకోవటం కూడా కర్మే, శ్వాస తీసుకోవటం కూడా కర్మే కదా, మాట్లాడటం కర్మే, ఆలోచించటం కర్మే, ప్రతిదీ కర్మే. కానీ ఈ పరావస్థలో జరిగేటువంటి విషయం ఏంటంటే మనస్సు పూర్తిగా లుప్తమైపోయి ఆలోచనారహితమైనటువంటి స్థితిలో శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ స్థితిలో ఏంటంటే మన కర్మలు అనేవి సంపూర్ణంగా దగ్ధమైపోతాయి. అంటే మన కర్మలను తొలగించుకోవటానికి క్రియాయోగంలో చాలా సులువైనటువంటి మార్గం ఇది. అంటే క్రియని మీరు డే మొత్తం కూడా మీరు వర్క్ చేసుకున్నారు, ఈవినింగ్ ఇంటికి వచ్చారు, మంచిగా స్నానం చేసేసి ఫుడ్ అనేది మీరు తీసేసుకొని తర్వాత ఒక 1 hour 2 hours ఆగిన తర్వాత క్రియ ఒక 45 minutes అట్లా చేసుకుంటే సరిపోతుంది. టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఉండి కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. అది ఖచ్చితంగా కర్మాతీతమైన స్థితిలో మనస్సు అనేది శుద్ధం అవుతుంది, చిత్తం అనేది శుద్ధం అవుతుంది. శుద్ధమైనటువంటి చిత్తం ఎప్పుడూ కూడా మళ్ళీ రాగద్వేషాలకు పోదు. మనం ఎందుకు కింద ఉన్నటువంటి కర్మలకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాము అంటే తక్కువగా ఉన్నటువంటి కోరికలు, తక్కువగా ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎందుకు కోరుకుంటున్నామంటే దాంట్లో హైయెస్ట్ గా ఉన్నటువంటి ఆనందం అనేది మనకి తెలవక, అది అనుభవం కాక, ఎప్పుడైతే మీ హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే ఆనందం పొందటం అనేది మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా లో కాన్షియస్ లో ఉన్నటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాష్ అవుట్ అవుతాయి, ఆటంతటా అయ్యే వదిలేసి వెళ్ళిపోతాయి. మన ప్రమేయం అనేది దేంట్లో కూడా ఉండదు, అది గురుకృప ద్వారా జరుగుతుంది. మనం చేసినప్పుడు క్రియాపరావస్థ అవ్వచ్చు, ఇంకో స్థితి అవ్వచ్చు, అది గురుకృప ద్వారా జరుగుతుంది. గురువే ఆ కర్మలన్నింటినీ కూడా వాషౌట్ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు కర్మలు వెళ్ళిపోతూ ఉంటే మీరు ఫ్రెష్గా ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఒక సందర్భం వస్తుంది దీంట్లో కూడా క్రియాపరావస్థ అంటే ఆలోచన రహితమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మీరు ఎప్పుడంటే అప్పుడు పట్టుకునేటువంటి స్థితి ఉంది. అలాంటి స్థితిలో రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. అందరి మీద ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. ఎందుకంటే మీరు హయ్యర్ కాన్షియస్ లో ఉన్నప్పుడు, లో కాన్షియస్ లో కొంతమంది వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి చిన్న పిల్లలు తప్పు చేసినా కానీ మనం ఎలాగా సర్దుకుపోతాం, క్షమించేస్తాం.
అలాంటి స్థితిలో వాళ్ళ మీద ప్రేమ ఏం తగ్గదు. అక్కడ రాగద్వేషాలకు వెళ్ళనటువంటి ప్రేమకి మనం ఖచ్చితంగా ఆ ఉన్నతమైనటువంటి స్థాయి ప్రేమ, డివైన్ లవ్ అంటారు కదా, ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కర్మ అనేది అంటదు ముట్టదు. మన పనులు మటుకు సజావుగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన వర్క్ను మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకెక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మనం హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్థితి అనేది, స్థిరమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది క్రియాయోగకు సంబంధించి. కాబట్టి క్రియాయోగ అనేది ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి, అందరూ ప్రయత్నం చేయండి. స్టార్టింగ్లో ప్రతిదీ కూడా కష్టమే. ఏదైతే వచ్చే దాంట్లో మనం నిపుణత అనేది, ఏదైతే స్కిల్ అనేది సాధించనంత వరకు కూడా అది కష్టంగానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో మీకు ఏది కష్టం కాలేదు? బండి తోలటం కష్టమే, కారు తోలటం కష్టమే, నడవటం కష్టమే. చిన్నప్పుడు ప్రతిదీ కూడా స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. పోను పోను మంచి విషయాలన్నీ కూడా, అంటే ఇంద్రియపరమైనటువంటి సుఖాలన్నీ కూడా సుఖాలతో మొదలై దుఃఖాలతో ఎండ్ అవుతాయి. కానీ గొప్ప గొప్ప విషయాలు అన్నీ కూడా కష్టంతో మొదలయ్యి సుఖంతో ఎండ్ అవుతాయి. మనకి హ్యాపీ ఎండింగ్ కావాలా వద్దా అనేది మనమే ఆలోచించుకోవాలి. దీంట్లో అర్థం చేసుకుని వెళ్తే చాలా సులువు అవుతుంది. చెప్పేవాళ్ళు, మార్గదర్శి అనేది ప్రతి వాళ్ళకి కూడా మార్గదర్శి అవసరం. ఆ మార్గదర్శితో వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలతో, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో, వాళ్ళు పొందినటువంటి ఇబ్బందులతో, ఆ ఇబ్బందుల నుంచి తీసుకున్నటువంటి పరిష్కారాలతో మనకు కూడా చక్కటి పరిష్కారం చూపించి ఆ బాటలో ఖచ్చితంగా నడిపించగలరు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.